ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. కార్తీక శుక్రవారం సందర్భంగా శుక్రవారానికి అధిపతిని లక్ష్మి అయినటువంటి కారణంగా ధర్మబద్ధంగా ధనాన్ని ఆర్జించడానికి ద్వాదశ రాశుల వారు లక్ష్మీదేవిని ఏ విధమైన విధి విధానాలతో ఆరాధించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం బహుళపక్షం. ఈరోజు శుక్రవారం. శుక్రవారానికి అధిపతి శుక్రుడు. ఆభరణాలని ధరించడానికి, బంగారపు ఆభరణాలని చేయించుకోవడం కోసం పురమాయించడానికి, క్రయ విక్రయాలని ధాన్యం విషయంలో చేయడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. ఉత్తర దిక్ ప్రయాణం బాగా కలిసి వచ్చేటటువంటి రోజు కూడా. నేటి తిథి చతుర్థి. దీనికి అధిపతి గణేశుడు. విద్యా ప్రారంభానికి అలాగే నృత్య ప్రారంభానికి అనుకూలమైనటువంటి తిథి. అంతేకాక ఏవైనా విఘ్నాలు కానీ లభించినట్లయితే వాటిని తొలగించుకునేందుకు గణపతి ఆరాధనకి విశేషంగా ఫలితాన్ని ఇచ్చేటటువంటి తిథి కూడా. నేటి నక్షత్రం పునర్వసు. పునర్వసు నక్షత్రానికి అధిపతిని అదితి. యజ్ఞయాగాదుల్ని చేసుకోవడానికి, నూతన పదవి స్వీకారానికి, దీంతోపాటు సేవక జనుల్ని ఇంట్లో పనిలో పెట్టుకోవడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం ఇది. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఏ విధమైన శాంతులు అవసరం లేదు. ఈ నక్షత్రంలో పుట్టినవారు గురు దశకి చెందినటువంటి వారు అవుతారు. ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో మనోబలం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏం లేకపోయినప్పటికీ కూడా మానసికమైనటువంటి నిరుత్సాహంతో ఉండే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వ్యాపారం ఏ విధంగా సాగుతుందో అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. వ్యాపారం సక్రమంగానే సాగుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగులకి ఏ విధమైన పొరపాట్లైనా చేశామేమో అనేటటువంటి ఆలోచన కలుగుతుంది. అలాంటి అవసరం ఏమాత్రమూ లేదు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ఈరోజు విశేషంగా పనులు అవుతాయి. ఏ విధమైనటువంటి విఘ్న భయము ఉండదు లేదు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి విశేష సంఖ్యలో పనివాళ్ళు వచ్చేటటువంటి కారణంగా వ్యవసాయ క్షేత్రం చాలా చక్కగా పూర్తి అవుతుంది. పనులు మిగులు లోటు ఉన్నటువంటివి కూడా పూర్తి అవుతాయి. ఏ విధంగానూ చెప్పుకోదగినటువంటి కష్టనిష్ఠురాలు ఈ రంగానికి చెందినటువంటి వారికి లేనే లేవు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. కార్తీక శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు లక్ష్మీదేవిని పసుపు అక్షతలతో అర్చించినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో ఆనందపూరితమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. వివాహాది శుభకార్యాలకి సంబంధించినటువంటి మధ్యవర్తిత్వాన్ని వహిస్తారు. సఫలంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతారు కూడా. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు ఏ విధమైనటువంటి ఇబ్బందులకి గురి కారు. ఆర్థికమైనటువంటి సంతృప్తి భావంతో ఉంటారు. పనిని పూర్తి చేసుకునేటటువంటి ఊహతో వచ్చినటువంటి సరుకుని వచ్చినట్లుగా అమ్ముకుని లాభాన్ని పొందగలుగుతారు. ఉద్యోగస్తులు అంకిత భావంతో ఉద్యోగాన్ని చేయాలి. సకాలంలో ఉద్యోగాన్ని నిర్వహిస్తూ ఉండగలగాలి. శారీరకమైనటువంటి శ్రమని గుర్తుంచుకుంటూ తగిన విశ్రాంతిని తీసుకోగలగాలి. పారిశ్రామిక రంగానికి కార్మిక రంగానికి చెందినటువంటి వారు క్రింది ఉద్యోగులకి సకాలంలో జీతాలని ఇస్తూ ఉండడమే కాకుండా వారి యోగక్షేమాలని అనారోగ్యం కలిగినటువంటి సందర్భంలో వాళ్ళని పట్టించుకోవడం వల్ల మరింతగా వ్యాపారాన్ని పెంచుకోగలుగుతారు కూడా. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కార్తీక శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు రూపాయి నాణ్యాలతో లక్ష్మీదేవిని అర్చించినట్లయితే పెద్దలతో దగ్గర పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో పట్టుదల భావం హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది.
తమ మాట నెగ్గాలనే ఊహతో ఉంటారు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు అనుకూలమైనటువంటి వ్యాపారాన్ని వృత్తిని తప్పక కొనసాగించగలుగుతూ ఉంటారు. ఏ ఇబ్బంది రాదు. కానీ రుణదాతల ఒత్తిడి మాత్రం మరింతగా వచ్చిన కారణంగా అసహనం గోచరిస్తూ ఉండొచ్చు. ఉద్యోగులు ఏ విధమైన కష్టనిష్ఠురాలకి గురి కానే కారు సరికదా. ఉద్యోగంలో మరింత వేతన ఆధిక్యానికి సంబంధించిన సూచనని కూడా పొందగలుగుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు క్రింద పనిచేస్తూ ఉండేటువంటి ఉద్యోగుల అభిమానాన్ని చూరగొంటారు. చక్కగా కార్మిక పారిశ్రామిక రంగాల్లో మంచి రాణింపుని తెచ్చుకోగలుగుతారు. విద్యార్థులు మంచి విద్యా ప్రమాణాలని పాటించినప్పటికీ కూడా ఎక్కువ సమయాన్ని స్నేహితులతో వ్యర్థం చేసుకుంటూ ఉండొచ్చు. ఆ కారణంగా తల్లిదండ్రుల మందలింపులకి తాత్కాలికంగా గురి కావచ్చు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. కార్తీక శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు మారేడాకులతో లక్ష్మీదేవిని అర్చించినట్లయితే అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు అనుకున్నటువంటి పనిని తప్పక సాధించగలుగుతారు. సాధించి తమ నైపుణ్యాన్ని ప్రదర్శింపజేస్తారు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు పూర్తిగా సరుకునంతటినీ అమ్ముకోవడమే కాకుండా రుణాన్ని చేయకుండా పైనుండి కావలసినటువంటి వస్తువుల్ని దిగుమతి చేసుకోగలిగిన నైపుణ్యానికి పాత్రులవుతారు. ఉద్యోగులు ఏ విధమైన ఇబ్బందులకి గురి కారు సరికదా. తమ తోటి ఉద్యోగులకి ఆ ఉద్యోగానికి సంబంధించిన మెళుకువలని నేర్పుతూ ఉంటారు. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆనందోత్సాహాలతో తమ రంగంలో కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఇతరులకి కూడా దీనికి సంబంధించిన శిక్షణని అభ్యాసాన్ని ఇస్తూ మంచి పేరుని పొందగలుగుతారు. సంగీత విద్వాంసులకి ఆధ్యాత్మికపరమైనటువంటి విద్వాంసులకి కీర్తి ప్రతిష్టలతో పాటు పురస్కారం లభించే అవకాశం కూడా ఉంది ఈ రాశికి చెందినటువంటి వారికి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. కార్తీక శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు లక్ష్మీదేవిని తులసీ దళాలతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రుణభారం హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. తీసుకున్నటువంటి రుణానికి వడ్డీ పెరుగుతూ ఉండడమే కాకుండా రుణదాతల ఒత్తిడి కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఏ విధమైన అసత్యాన్ని ఆడకుండా ఎంత తీర్చాలో దాన్ని భవిష్య ప్రణాళికల్ని వేసుకుని తీర్చుతాననేటువంటి మాటని స్పష్టంగా చెప్పినట్లయితే ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి ఏవైనా కష్టనిష్ఠురాలు కానీ కనిపించినట్లయితే వాద వివాదాలు వస్తే మధ్య మార్గంగా పరిష్కరించుకోవడం ఉత్తమం తప్ప న్యాయస్థానానికి వెళ్ళే ఆలోచనకి రాకూడదు. ఎవరు రెచ్చగొట్టినప్పటికీ కూడా మౌనంగా ఉండడం చాలా మంచిది. ఉద్యోగుల్లో ఏ విధమైన అభద్రతాభావం అసంతృప్తి విధానం గోచరించినప్పటికీ కూడా కాగితాల మీద ఆ విశేషాన్ని రాసి పై అధికారులకి పంపడం కాకుండా మౌనంగా సర్దుకుపోవడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా స్నేహితులతో చర్చించేటటువంటి సందర్భంలో వాళ్ళు ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారో తెలుసుకుంటూ ఉండడం, ఒక నిఘా వేసి ఉంచడం అత్యవసరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. కార్తీక శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు లక్ష్మీదేవిని తమలపాకులతో అర్చించినట్లయితే సంతానం లభించే అవకాశం సూచన ఉంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో వాగ్వివాద ధోరణి ఏర్పడుతుంది. ఇలా ఎందుకు చేయకూడదు, అలా చేస్తే ఏమిటి వంటి వాదాల కారణంగా మనస్పర్ధలు ఏర్పడవచ్చు ఇరుగు పొరుగు వారితో. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తాము పొరపాటు చేసినప్పటికీ కూడా అంగీకరించనటువంటి తనం గోచరించేటటువంటి కారణంగా పై అధికారులతో ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది.
ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఉద్యోగాన్ని భయంతో సక్రమంగా చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఏదైనా తేడా వచ్చినటువంటి సందర్భంలో నిర్భయంగా మాట్లాడేటువంటి ధోరణిని మార్చుకొని నిదానమైన శైలిలో సమాధానాన్ని ఇవ్వడం ఎంతైనా అవసరం. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ప్రతి విషయానికి వాగ్వివాదం చూపించడం, అలాగే నోరు పారవేసుకోవడం మంచిది కాదు. అనుకూలమైనటువంటి దృక్పథంతో ఉండడం చాలా విశేష ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. కార్తీక శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు లక్ష్మీదేవిని సింధూరంతో అర్చించినట్లయితే వ్యావసాయికమైనటువంటి లాభం కలుగుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో సంపూర్ణమైనటువంటి సాత్విక ధోరణి కనిపిస్తూ ఉంటుంది. సర్దుకుపోయేటటువంటి విధానమే గోచరిస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు వ్యాపార విస్తరణ కోసం, అలాగే వృత్తిని విస్తరింపజేయడం కోసం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది నేటికి సాధ్యపడకపోవచ్చు. ఉద్యోగులు మరో ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇదిగో అదుగో అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది తప్ప వెంటనే కొత్తదైనటువంటి ఉద్యోగం కనిపించేటటువంటి లభించేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఇతరమైనటువంటి పనిముట్లని కూడా తెచ్చుకుని బిగించి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని అనుకున్నప్పటికీ అది నేటికి సాధ్యపడకపోవచ్చు. యువత సరైనటువంటి ఆలోచనలతో చక్కనైనటువంటి చదువుతో పైకి ఎదగాలి అని అనుకున్నప్పటికీ కూడా సమయం ఏమాత్రము సహకరించకపోవచ్చు. అంతేకాక ఏకాగ్రతాభావం కూడా ఉండకపోవచ్చు. ఏకాగ్రత సమయ విధానము కానీ ఉన్నట్లయితే మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. కార్తీక శుక్రవారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీదేవిని కుంకుమాక్షతలతో అర్చించినట్లయితే విదేశీయానం సఫలమవుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో తాత్కాలికమైనటువంటి ఈర్ష్యాభావం గోచరిస్తుంది. అది సరికాదు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారికి పోటీదారులు ఎక్కువయ్యేటటువంటి కారణంగా మానసికమైనటువంటి బాధ మరి కాస్త కావచ్చు. మనోవ్యాకులత తొలగించుకోవడం కోసం అధర్మబద్ధమైనటువంటి విధానాన్ని ఆచరించడం సరి కాకపోవచ్చు. ఉద్యోగులు తమ తోటి ఉద్యోగులతో చిన్నమైనటువంటి పేచీలు వచ్చినటువంటి వేళ సామరస్యంగా పరిష్కరించుకోవడం వల్ల పరిస్థితులన్నీ సక్రమమవుతాయి. ఆ యథార్థాన్ని గమనించుకోగలగాలి. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఏ విధమైన వాగ్వివాదాలు పైవారితో, క్రింది వారితో, తోటివారితో, భాగస్వాములతో లేకుండా ఉండేలా సమస్యని పరిష్కరించుకోగలగాలి. తప్పక ఆ విధంగా అయితే పరిష్కరింపబడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కువగా సొమ్ముని దాచడం, అలాగే లేదా ఎక్కువగా ఆ ప్రభుత్వ రంగ సంస్థల నుండి రుణాలను తీసుకోవడం, ఈ రెండు ఏమాత్రం సరికాదు. ప్రస్తుతానికి ఆలోచించి అడుగు వేయాలి. వేసి వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవడం కోసం తగినటువంటి ఆలోచనల్ని చేసుకోగలగాలి. వచ్చినటువంటి సొమ్ముతో పెట్టుబడిని ఎక్కువ మొత్తంలో కాకుండా పెట్టడం ఎంతైనా మంచి పరిణామాన్ని కలిగిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కార్తీక శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు లక్ష్మీదేవిని చందనపు పొడితో అర్చించినట్లయితే పిత్రార్జితమైనటువంటి ద్రవ్యం ధర్మబద్ధంగా లభించే అవకాశం ఉంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయబద్ధంగా మాట్లాడినప్పటికీ కూడా తాత్కాలికంగా పరాజయమే లభించవచ్చు. ధైర్యంగా ఉండగలగాలి. మహిళలు వాగ్వివాదానికి పాల్పడకుండా ఆచితూచి వ్యవహరించడం అవసరం. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు ఎదిరించి ఏమీ సాధించలేమనేటటువంటి ఆలోచనతో ఉండాలి. అంతేకాక వాద వివాదాల కోసం సమయాన్ని కష్టతరంగా కేటాయించవలసి వస్తుంది కూడా. ఆ కారణంగా ఆచితూచి మాట్లాడడం అవసరం. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారితో పాటు కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ఈ రోజున చెప్పుకోదగ్గటువంటి కష్టనిష్ఠురాలు ఏమాత్రమూ లేనే లేవు.
యువత తమదైనటువంటి శైలిలో ఇటుపక్క విద్య, అటుపక్క సంగీతం, మరోవైపు చిత్రలేఖనం, ఇలా అనేకమైనటువంటి సంస్థల్లో పాల్గొంటూ అన్నిటిలోనూ చాతుర్యాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి అని అనుకుంటారు. అది మంచిదే, కానీ సకాల నిద్ర, సకాల భోజనం వీటిని పాటించడం ఎంతైనా అవసరం. తల్లిదండ్రుల్ని గౌరవించడం, అలాగే గురువుల్ని గౌరవించడం, పెద్దల ఎడ గౌరవ భావాన్ని కలిగి ఉండడం తప్పనిసరి అనే యథార్థాన్ని మర్చిపోకూడదు. పుట్టినరోజు మొదలైనటువంటి ఉత్సవాలకి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం, ఆడంబర అట్టహాసాలకి వెళ్ళడం ఏమాత్రం సరికాదనే యథార్థాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. కార్తీక శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని విభూతితో అర్చించినట్లయితే నరఘోష పూర్తిగా తొలగే అవకాశం ఉంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ఏ విధమైన అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి ఔషధ సేవని చేసుకోవడం అవసరం. ఉదర సంబంధమైనటువంటి వ్యాధి కానీ లేదా శస్త్రచికిత్సని చేయాలని వైద్యుడు ఇంతకు ముందే చెప్పి ఉన్నప్పటికీ వెంటనే దాని విషయంలో వాయిదా వేయడం కాకుండా తగినటువంటి ఆలోచనలు చేయడం అవసరం. రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం వస్తే ఏమాత్రం వెనుకాడకుండా రుణాన్ని తీసుకోవడం అవసరం. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు వ్యాపార విస్తరణ కోసమని విశేషంగా ధనాన్ని ఖర్చు పెట్టడం ఏమాత్రం సరికాదు. యథాశక్తి మాత్రమే ఖర్చు చేయాలనే గట్టి ఆలోచనకి రాగలగాలి. సంతానం విద్యా ప్రమాణాలతో కనిపించే అవకాశం తక్కువ కాబట్టి తల్లి తండ్రుల్లో ఎవరో ఒకరు వారి విద్యా ప్రమాణాల గురించి తప్పక బాధ్యతని వహించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా దూరభార ప్రయాణాలని, విందు వినోద విలాస కార్యక్రమాలకి చేసుకోవడం ఈ సమయంలో ఏమాత్రమూ సరి కానే కాదు. దాన ధర్మాల బుద్ధి ఉన్నప్పటికీ కూడా ఇంత మాత్రమే ఖర్చు చేయాలనే ఆర్థికమైనటువంటి క్రమశిక్షణతో ఖర్చు చేయడం మంచిది తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేయడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కార్తీక శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు పసుపుతో లక్ష్మీదేవిని అర్చించినట్లయితే అనుకున్న పనిలో విజయం సిద్ధించి తీరుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే 10 మందితోనూ మాట్లాడుకుని అనుకూలమైనటువంటి వారితో వారు చెప్పినటువంటి నిర్ణయానికి అనుగుణంగా వెళ్ళడం మంచిది తప్ప స్వీయ నిర్ణయాన్ని చేయడం ఏమాత్రమూ సరికానే కాదు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఎప్పటికప్పుడు మెళకువల్ని గమనించుకుంటూ, ఎప్పటికప్పుడు మూల్యాన్ని గమనించుకుంటూ వ్యాపారం చేయడం మంచిది తప్ప ఒకప్పుడు తాము చేస్తున్నటువంటి వ్యాపారపు ధోరణిలోనే వ్యాపారాలని కొనసాగించడం ఏమాత్రం మంచిది కాదు. వ్యాపారం తగ్గే అవకాశం ఉంది కూడా. ముఖ్యంగా సంతానంలో ఉండేటటువంటి విద్యా ప్రమాణాలు తక్కువగా అనిపించినప్పటికీ కూడా నిదానంగా మందలించడం సరైనటువంటిది తప్ప తీవ్రమైనటువంటి పదజాలంతో వాళ్ళని మందలించడం ఏమాత్రమూ సరికాదు. విద్యా ప్రమాణాల విషయాన్ని వీరు చెప్పిందే తీసుకోకుండా ముఖ్యమైనటువంటి ఉపాధ్యాయుల్ని అలాగే పైవారిని కనుక్కుంటూ ఉండడం చాలా చాలా అవసరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కార్తీక శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు లక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే వాగ్వివాదాలు లేకుండా పోతాయి. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూరభార ప్రయాణాలని వినోదం కోసం, విలాసం కోసం వెళ్ళి చేసేటటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య ప్రమాణాలు కొద్దిగా దెబ్బతినే అవకాశం కూడా గోచరిస్తోంది. అత్తమామలతో కానీ తల్లిదండ్రులతో కానీ విరోధభావం కనిపించే అవకాశం ఉంది కాబట్టి నిదానమైనటువంటి శైలిలో మాట్లాడడం అవసరం. జరిగిపోయినటువంటి సంఘటనల గురించి తీవ్రంగా చింతించడం, జరిగిపోయిన సంఘటనలో నష్టపోయినటువంటి సందర్భంలో నష్టాన్ని ఎవరు చేశారో వారితో వాగ్వివాదానికి వెళ్ళడం ఏమాత్రమూ సరి కాదు. విదేశీ ప్రయత్నాలు కలిసొచ్చే అవకాశం లేదు. స్వదేశంలోనే వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చును. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారిలో అత్యాశాభావం ఏమాత్రమూ సరి కాదు. యువత ఏ విధమైనటువంటి దురభ్యాసాలకి వెళ్లకుండా ఉండేలా
ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు పట్టించుకుంటూ ఉండడం చాలా చాలా అవసరం. అనవసరంగా సమయాన్ని ఖర్చు పెట్టకుండా ఉపయోగకరమైనటువంటి విధంగానే సమయం వినియోగింపబడేలాగా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రయత్నించడం, అలాగే కొనసాగుతూ ఉండడం అవసరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. కార్తీక శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు లక్ష్మీదేవిని పటిక బెల్లపు ముక్కలతో అర్చించినట్లయితే సోదర సంబంధాలు గట్టిపడతాయి, సహాయ సహకారాలు బాగా లభిస్తాయి కూడా. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిత్య జీవితంలో మనం అనేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఆ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కూడాను ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తూ ఉంటారు. గృహబల రీత్యా కూడాను ఇంట్లో నివసించే అందరూ కూడాను శాంతిగా ఉండాలి కదా. మరి ఆ శాంతియుతమైనటువంటి విధి విధానాల్లో ఒక్కొక్కరు అనుభవించేటువంటి వివిధ సమస్యల పరిష్కారానికి మార్గాన్వేషణ కనుక ఆలోచన చేసినట్లయితే ఆ మార్గాల్లో మనం ఆచరించేటువంటి విధి విధానాల గురించి మన మహర్షులు మనకు తెలియజేశారు. వీటిని గనక నిత్యం గనక ఆచరించినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మన మానసిక శాంతి కోసం తరచూ తెల్లటి తీపి పదార్థాల్ని పంచటం అనేటువంటి విధి విధానం చాలా చక్కగా పనిచేస్తుంది. తీపి పదార్థాలు తరచూ గనక తెల్లటివి పంచినట్లయితే పాలతో చేసినటువంటి తీపి పదార్థాలు ఉంటాయి. అవి చంద్రతత్వానికి నిదర్శనం కాబట్టి మన మనస్సు కూడాను శాంతిగా ఉండటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ప్రతి ఒక్క దాని వెనకాల కూడా దానము యొక్క విశిష్ట గుణం ఉండి తీరుతుంది అంటోంది శాస్త్రం. అలాగే దీనికి శాంతి ఇంకా బాగా వృద్ధిలోకి రావడానికి, అంటే శాంతియుతమైనటువంటి సహజీవనం మనసు ప్రశాంతంగా ఉండటానికి పక్షులకు తరచూ ఆహారం అందించాలి అంటోంది శాస్త్రం. సర్వమానవాళికి చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగించటంలో పక్షులకు ఆహారం అనేటువంటిది కూడా ఒక విధి విధానం. అలాగే దీపం ప్రతినిత్యం కూడాను నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించేటువంటి సాంప్రదాయాన్ని అలవాటు చేసుకోవాలి. గృహంలో ఉదయం సాయం సంధ్యా సమయాల్లో. అలాగే దానాల్లో గొప్ప దానాలు కొన్ని ఉన్నాయి. కనీస దానమైనా చేసే శక్తిని మనకు భగవంతుడు ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ వస్త్రదానం, పుస్తక దానం ముఖ్యమైనటువంటి సుదినాల్లో వస్త్రదానాలు, పుస్తక దానాలు ఆచరించడం వలన చదువులో బాగా రాణించడానికి, పిల్లలు అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంటుంది. చలికాలంలో పేదలకు దుప్పటి వంటి వస్త్రదానం చేయటం వలన విశిష్టవంతమైనటువంటి ప్రభావం కూడా కలిగి తీరుతుంది. అలాగే స్తోత్రాలు చదివేటప్పుడు గృహంలో ప్రతినిత్యం కూడాను ఏ వారానికి అవసరమైనటువంటి స్తోత్ర పఠనం ఆయా దేవుళ్లకు సంబంధించింది ఆయా వారాల్లో కనుక ఆచరించినట్లయితే సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని పడచూపటానికి ఆస్కారం ఉంది. అసలు ఎందుచేత ఇవన్నీ చేయాలి అంటే మనల్ని సృష్టించింది పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మకు ఇష్టమైనటువంటి కార్యక్రమాలు కనుక మనం ఆచరించినట్లయితే ఆయన మనకు సద్గతిని ప్రసాదిస్తాడు. శాంతిని, ఐశ్వర్యాన్ని, సుఖాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించడం జరుగుతుంది అనే విషయం అన్నమాట. ఇక్కడ చాలామందికి ఉన్నట్టుండి దిష్టి తగిలింది ఇవాళ నాకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలకు కూడాను దిష్టి తగులుతూ ఉంటుంది సహజసిద్ధంగా.
ఈ దిష్టి అనేటువంటిది తగలకుండా ఉండటానికి తరచూ ఉప్పు బాగా సహకరిస్తుంది. అలాగే మిరపకాయలు, ఉప్పు మిరపకాయలు కలిపి ఆ దిష్టి తగిలినటువంటి వారికి పైనుంచి కిందకి 3 సార్లు తీసి అవతల గనక పారవేసినట్లయితే చాలా విశిష్టవంతంగా అది పనిచేస్తుంది. సహజంగా పిల్లలకు దిష్టి అనేటువంటిది తల్లి నిర్వహించాలి. తల్లి గనక దిష్టి తీసినట్లయితే ఆ యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఇక చాలామందికి ఉండేటువంటి పెద్ద సమస్య ఏంటంటే పురుషులకు కానీ స్త్రీలకు కానీ వివాహం ఆలస్యం అవటం. వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటే, అడ్డంకులు వస్తుంటే ఎటువంటి శాంతి పరిహారాలు చేస్తే ఆ ఆటంకాలు తొలగిపోయి అనుకున్నటువంటి కోరిక లేక అనుకున్న పనులు నెరవేరుతాయి అని చెప్పేసి ఆలోచన చేస్తే, దీనికి పరిహార మార్గాల్లో మనకి అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ, ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి పొంగలి సమర్పించి ప్రసాదంగా 10 మందికి కూడాను పంచాలి. ఇది ఓ శుక్రవారం నాడు కనుక ఆచరించినట్లయితే వివాహం కావలసినటువంటి వారికి త్వరగా వివాహం అయ్యేందుకు అమ్మవారు అనుగ్రహిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శుభ కార్తీకం అంశానికి స్వాగతం. ఈరోజు శుక్రవారం, కార్తీక మాసము, కృష్ణపక్షము, సూర్యోదయానికి చతుర్థి తిథి ఉండటం వల్ల ఈ రోజున చతుర్థిగానే మనం చెబుతాము. ఈ రోజున పునర్వసు నక్షత్రము, చతుర్థి తిథి. ఈరోజు విశేషం ఏమిటి అంటే శ్రీరామ సంబంధమైనటువంటి దేవతా ఆరాధన. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఈ శ్లోక పారాయణం కానీ ఈ శ్లోక శ్రవణము కానీ ఈ రోజున సకల శ్రేయస్సులను ప్రాప్తింపచేస్తుంది. సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరివార దేవతలను ఆరాధించటానికి, దర్శించటానికి, సీతారామ కళ్యాణము ఈరోజు ఆచరించటానికి అత్యంత అనుకూలమైనటువంటి రోజు. అందుకే తిరుమల లాంటి క్షేత్రముల్లో కూడా ఈ రోజున శ్రీనివాస కళ్యాణంకు బదులుగా సీతారామ కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. అలాగే ఎక్కడైనా సరే ప్రధానమైనటువంటి రామాలయాలున్నా ఈ పునర్వసు నక్షత్రం వచ్చినప్పుడు రాముడికి అభిషేకం చేయటం కానీ, అందులో కార్తీక మాసంలో కృష్ణపక్షంలో పునర్వసు నక్షత్రం ఈ శుక్రవారం నాడు రావటం అనేటువంటిది. ఎందుకంటే శాక్తేయ సిద్ధాంతంలో కూడా శ్రీరాముడిని లలితాంబిక స్వరూపంతో ఆరాధన చేస్తారు శాక్తేయ సంప్రదాయంలో. కాబట్టి ఈ రోజున లలిత అష్టోత్తర పారాయణం కానీ లేదా లలిత సహస్రనామ స్తోత్ర పారాయణము కానీ సాయంకాల సంధ్యా సమయంలో ఆచరించటము. అలాగే భూత దృష్టి, ప్రేత దృష్టి, నరఘోష, నరపీడ, ఇలా ఇటువంటి పీడలు మనకు విపరీతంగా ఉన్నట్టుగా భావన కలిగితే అవన్నీ తొలగించుకోవటానికి ఈ రోజున సంధ్యాకాలంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసి భక్తి శ్రద్ధలతో చక్కగా చేతిలో అక్షతలు పట్టుకొని శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం ఈరోజు ఆచరించి ఆ స్తోత్ర పారాయణం చేసి ఆ రామరక్షా స్తోత్ర పారాయణం అయిన తరువాత ఆ అక్షతలను రాముడి పాదములకు సమర్పించి పాదముల దగ్గర పెట్టినటువంటి అక్షతలను శిరస్సున ధరించినట్లయితే శ్రీరామ రక్ష పరిపూర్ణంగా లభించే సర్వ ఆపత్తులన్నీ కూడా తొలగించబడతాయి అని మనకు పెద్దలు చెబుతున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి సాధన. కాబట్టి ఇట్టి సాధనకు అత్యంత శక్తివంతమైనటువంటి రోజు ఈరోజు. కాబట్టి
ఇది అందరూ కూడా ఆచరించి సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి కృపకు పాత్రులు కావాలి అని కోరుకుంటూ సర్వం శ్రీరామార్పణమస్తు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం. ఐశ్వర్యం ఆనందానికి ప్రతీక, పర్యాయ పదం అనే చెప్పుకోవాలి. ఆరోగ్యంగా ఉంటేనే ఐశ్వర్యాన్ని అనుభవించగలుగుతాం. ఐశ్వర్యం ఆరోగ్యానికి భిన్నమైనది కాదు. ఆరోగ్య పరిరక్షణలో మన ఇంట్లో పోపుల పెట్టెలో ఉండేటటువంటి మరి ఒక దినుసు ధనియాలు. కొరియాండర్ అన్న పేరిట అత్యుష్ణ వ్యాధిని నియంత్రించే నిమిత్తమై ధనియాలను విరివిగా వినియోగిస్తాం మనమంతా కూడా. ధనియాలను కాస్త మెదపి నీటిలో తడిపి తడిగుడ్డలో నానబెట్టి ఒక 24 గంటల తర్వాత ఆ ధనియాలను ఏదైనా పళ్ళెంలో ఉంచి కాసింత నీరు పోస్తూ ఉంటే మొలకెత్తేవే మనకు లభించేటటువంటి కొత్తిమీర. భూమిలో వేసినా కూడా మొలకెత్తేదే మనకు లభించేటటువంటి కొత్తిమీర. పదార్థానికి రుచి కలిగించడంతో పాటుగా శోష రాకుండా ఉండడం అనే గుణాన్ని ఈ కొత్తిమీర మనకు కలిగజేస్తుంది. అతి దాహతి, అతి ఉష్ణము నుంచి మనల్ని కాపాడుతుంది. శిరోభారము, తలనొప్పి, పడిశము, దగ్గు ఇలాంటి వ్యాధులన్నింటికి కూడా సులభమైన నివారణోపాయం ధనియాలు. గుప్పిడి ధనియాలు 2 లేక 4 మిరియాలు కలిపి బాగా మరగ కాచి అందులో చిటికెడు సైంధవ లవణం వేసి ఈ కషాయాన్ని స్వీకరించినట్లయితే శరీరంలో ఉండేటటువంటి బద్ధకము, అలసట, నిస్తేజము, వాయిదా వేద్దాం అనేటటువంటి విచారబుద్ధి ఇవన్నీ కూడా తొలగిపోతాయి. శరీరం ఉత్సాహంతో తొణికిసలాడుతుంది. కార్య వ్యగ్రతతో ఏ పని చేద్దామా అని మునుముందుకు దూకుతుంది అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. దృష్టి తీసే నిమిత్తమే కూడా ధనియాలను వినియోగించేటటువంటి వారు. ముఖ్యంగా వృద్ధులకు ఏది తిన్నా అరుచికం, ఏది చూచినా అరుచికం, జీర్ణశక్తి లోపిస్తుంది, జిహ్వచాపల్యం మట్టుకు మెండుగా ఉంటుంది. అలాంటి వారందరికీ కూడా ఒక పళ్ళెములో నీరు పోసి అందులో గుప్పెడు ధనియాలు పోసి చిటికెడు పసుపు వేసి వారి చుట్టూ కూడా ఇలా 3 సార్లు తిప్పి ఆ నీటిని పొదలలో చెట్ల పాటున విరచల్లడం ద్వారా ఈ వృద్ధులకు దృష్టి తీయడం అనేటటువంటి విధానాన్ని ప్రాచీన కాలంలో ఇలా చేసేటటువంటి వారు. ఈ పద్ధతులన్నీ కూడా ఆధ్యాత్మిక కోణంలో సంప్రదాయాల రూపంలో ఆచారాల విధానాలలో పరిశీలించేవిగా ఉండేవి. పొట్ట ఉబ్బడం, అజీర్తి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటటువంటి వాడికి ధనియాల కషాయం మేలు చేస్తుంది. కొబ్బరి, జీలకర్ర, ఎక్కువ శాతంలో ధనియాలు, కాసింత ప్రమాణంలో మిరియాలు, తగిన ఎండమిరపకాయలు వీటన్నింటినీ కూడా కలిపి ధనియాల పొడిగా సిద్ధం చేసి ఈ పొడిని ఆహార పదార్థాలలో తొలి ముద్దలో కలుపుకొని భోజనంగా స్వీకరించిన ఎడల అరుచి అనే రోగం తొలగిపోతుంది. అజీర్ణ వ్యాధి అరికట్టబడుతుంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ఈ పొడి చాలా నివారణోపాయం, సులభమైన ఉపాయం అని కూడా చెప్పుకోవాలి. ఈనాటి కాలంలో అనేకులకు వచ్చేటటువంటి సమస్య మొటిమలు ఎలా తొలగిపోతాయా అని ఆలోచించేటటువంటి వారికి సులభమైన ఉపాయం ధనియాలను దంచి కాస్త నీరు కలిపి పేస్ట్ వల్ల చేసి ఈ పేస్ట్ని ఆ మొటిపెర పైన అప్లై చేస్తూ ఉంటే క్రమేణా ఆ మొటిమలు మటుమాయమవుతాయి. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. కటాక్ష శతకము అని అమ్మవారు అలా చూసినటువంటి చూపు మీద ఆయన 100 శ్లోకాలు చెప్పారు. ఆ 100 శ్లోకాలలో ఒక శ్లోకంలో అమ్మవారి యొక్క ఆ కంటి చివరి నుంచి చూసేటటువంటి చూపులో శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేశారు. ఆయన చేసి ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకాన్ని
కామాక్షి పరదేవతయే మూకశంకరుల ద్వారా అనుగ్రహించింది అంటే అది సత్యమవుతుంది. కుంఠీకరోతు విపదం మమ కుంచిత భ్రూచాపాంచితశ్రిత విదేహ భవానురాగః రక్షోపకారమనిశం జనయం జగత్యాం కామాక్షి కరుణాకటాక్ష వీక్షః అని ఆ కామాక్షీదేవి యొక్క కరుణతో కూడుకున్నటువంటి కటాక్ష వీక్షణం గురించి మాట్లాడారు. అందులో కుంఠీకరోతు అంటూ ప్రారంభం చేశారు శ్లోకాన్ని. కామాక్షి రామ యువతే కరుణా కటాక్ష. యువతే అంటే నేను అనుకుంటున్నాను, దర్శనం చేస్తున్నాను, భావన చేస్తున్నాను. దీన్ని అంటే నీ కడగంటి చూపులో నాకు రామచంద్రమూర్తి యొక్క దర్శనం అవుతోంది. కాబట్టి కామాక్షి రామ యువతే కరుణా కటాక్ష, ఆ రాముడు నాకు జ్ఞాపకం రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అని కంటి చూపు యొక్క చివరిలో లేదా కంటి చివర నుండి చూసేటటువంటి చూపులో అసలు రామదర్శనం అవ్వడానికి కారణం ఏమిటి అంటే ఆయన కొన్ని బలమైనటువంటి కారణములను చూపించారు. కుంఠీకరోతు విపదం మమ, అది ఆయన అడుగుతున్నటువంటి ప్రయోజనం, ప్రార్థన. కుంచిత భ్రూచాపాంచిత శ్రిత విదేహ భవానురాగ. ఆయన అంటారు రాముడు అనేటప్పటికీ మనకి ఎప్పుడూ జ్ఞాపకం వచ్చేటటువంటిది ఒకటి ఉంటుంది, ధనస్సు. అయితే లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క దానితో ఒక గొప్ప అనుబంధం ఉంటుంది. వేణువు అన్నాననుకోండి కృష్ణ భగవానుడు జ్ఞాపకానికి వస్తాడు. హంస అన్నాననుకోండి సరస్వతీదేవి జ్ఞాపకానికి వస్తుంది. పద్మము అన్నాననుకోండి లక్ష్మీదేవి జ్ఞాపకానికి వస్తుంది. వెండి కొండ, మూడు కన్నులు అన్నాననుకోండి శంకరుడు జ్ఞాపకానికి వస్తాడు. అలాగే మనకి రాముడు అనేటప్పటికీ ధనస్సు, ధనస్సు అనేటప్పటికీ రాముడు జ్ఞాపకానికి వస్తారు. కానీ ఇందులో ఒక విశేషం ఉంది. రాముడి యొక్క ధనస్సుకి ప్రత్యేకంగా ఏమైనా పేరుందా అంటే అసలు రాముడి ధనస్సుకి ఏ పేరు లేదు. విష్ణువు పట్టుకునేటటువంటి ధనస్సుకి శారంగము అని పేరు. అలాగే శంకరుడు పట్టుకునేటటువంటి ధనస్సుకి పినాకము అని పేరు. పాతి జగదిది పినాకం అంటే ఏది లోకములను రక్షిస్తుందో దానికి పినాకము అని పేరు. ఆయన ఒకప్పుడు ఈ భూమి మీదకి దిగినప్పుడు చేతిలో ధనస్సు పట్టుకున్నట్ట. రాముడు ధనస్సు పట్టుకున్నటువంటి మూర్తులు కనపడతాయి, కానీ అసలు శంకరుడు ధనస్సు పట్టుకున్నటువంటి మూర్తులు చాలా అరుదు, అసలు ఎక్కడా కనబడవు. కానీ రుద్రాధ్యాయంలో మాత్రం నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని మొదలవుతుంది. ఓ శివ, మీ చేతిలో ఉన్న ధనస్సుకు ఒక నమస్కారం అంటూ మొదలవుతుంది. ఆయన మేరు పర్వతాన్ని, బంగారు పర్వతాన్ని ధనస్సుగా ధరిస్తాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ శివాలయంలో ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఇలా దక్షిణం వైపుకు వెడుతున్నప్పుడు ఆ పైన ఉన్నటువంటి మూర్తులలో చేతిలో ధనస్సు పట్టుకున్నటువంటి శంకరుడు కనపడతాడు. అది జాగ్రత్తగా పరిశీలించకపోతే రామచంద్రమూర్తి అనుకుని వెళ్ళిపోతారు. వెనక చేతులలో పట్టుకున్నటువంటి ఆయుధాలను బట్టి అది శంకరుడని, ఆయన చేతిలో పట్టుకున్న ధనస్సు మేరువని, ఒక అపురూపమైన చిత్రం అక్కడ చిత్రింపబడిందని, చెక్కబడిందని మనకు అర్థమవుతుంది. ఆయన ఒకప్పుడు ఈ భూమి మీద దిగి ఆ పినాకమును చేత్తో పట్టుకున్నాడు. మళ్ళీ ఆయన బయలుదేరిపోయే సమయంలో దాన్ని లాగితే అది భూమి మీద ఒక పెద్ద సారికలా గీసింది దాని అంచు. అందులో జలప్రవాహం ఒకటి ఉద్భుతమైంది, నీరు ప్రవహించింది. లోతుగా ఒక గాడి ఏర్పడితే పినాకము యొక్క స్పర్శ కలిగినటువంటి భూమి యందు ప్రవహించినటువంటి జలము కనుక దానికి ప్రత్యేకంగా పినాకిని అని పేరు వచ్చింది. మనకి నెల్లూరు దగ్గర పినాకిని అని నది కనబడుతుంది, పెన్నా అంటూ ఉంటారు. అది ఎందుకు వచ్చింది అంటే శివధనస్సు యొక్క స్పర్శ చేత వచ్చింది. అలాగే అర్జునుడు పట్టుకునేటటువంటి ధనస్సుని గాంధీవము అంటారు. మహాభారతం విరాట పర్వంలో ఆ గాంధీవం గురించి చాలా విశేషంగా ప్రస్తావన చేస్తారు. అసలు ఆ గాంధీవానికి వింటినారి కట్టి టంకారం చేస్తే గుండె బలహీనత కలిగినటువంటి కొన్ని లక్షల మంది పడిపోతారట అది వినలేక. అటువంటి మహోత్కృష్టమైనటువంటి ధనస్సు గాంధీవం, దాన్ని అర్జునుడు పట్టుకుంటాడు. మరి రామచంద్ర ప్రభువు పట్టుకునేటటువంటి ధనస్సు, అసలు ఆ ధనస్సుకి పేరు లేదు.
కానీ రాముడు పట్టుకునేటటువంటి ధనస్సు కన్నా రాముడు విడిచిపెట్టేటటువంటి బాణమునకు ఎక్కువ ప్రసిద్ధి. రామబాణం అంటారు. ఎందుకని అంటే రాముని శక్తి రాముని యొక్క బాణంలోకి ప్రవేశిస్తుంది. అందుకే సుందరకాండలో స్వామి హనుమ యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైవిహి వేగేన గమిష్యామి సురాలయం అంటారు. కానీ ఇంతమందికి ఇన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు కలిగినటువంటి ధనస్సులు ఉన్నప్పటికీ అసలు ఎప్పుడూ ధనస్సుని విడిచిపెట్టకుండా చేత్తో పట్టుకునేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు రామచంద్ర ప్రభువు. ఎప్పుడూ చేత్తో ధనస్సు ఉంటుంది. అందుకే వీరరాఘవ, విజయరాఘవ అని 2 పేర్ల చేత ప్రత్యేకంగా కీర్తింపబడుతుంటాడు. అటువంటి రాఘవుడు ధనస్సు పేరు చెప్తే జ్ఞాపకానికి వస్తాడు. అయితే నాకమ్మ ఒక ధనస్సు కనపడింది, ఆ ధనస్సు కనపడినటువంటి కారణం చేత నాకు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు అన్నారు మోకశంకర్. ఎక్కడ కనపడింది ధనస్సు? ఆయన కూర్చున్నది అమ్మవారి యొక్క శుక్రవార మంటపంలో కూర్చుని ఉన్నారు. కాంచీపురంలో కామాక్షి అమ్మవారి దేవాలయంలోకి వెడుతుంటే శుక్రవార మంటపం అని ఉంటుంది. అక్కడికి ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి యొక్క ఉత్సవమూర్తిని తీసుకొచ్చి ఏదో సంగీత కచేరీ అవి చేస్తారు, సంగీత సేవ అవిని. అందుకని దానికి శుక్రవార మంటపం అని పేరు. అక్కడ కూర్చుని ఉన్నారు మూకశంకరులు. అమ్మవారు నడిచి వెడుతుంటే ఆయనకి ఆమె యొక్క అనుగ్రహం ప్రాప్తించింది. అప్పుడు ధనస్సు కనపడేటటువంటి అవకాశం ఎక్కడుంది? ఇంకా మూలమూర్తి అంటే చెరుకు విల్లు పట్టుకుంది అని అనొచ్చు. ఇప్పుడు ఎక్కడ కనపడింది అంటే ఆమె యొక్క కనుబొమ్మల వంక చూస్తే ఆ కనుబొమ్మలు ఆయనకి ధనస్సులా కనబడ్డాయిట. చూడండి, లోకంలో ధనస్సు ఎలా ఉంటుంది? ఇలా ఉండి ఇలా ఉంటుంది. అది అమ్మవారి కనుబొమ్మలు కూడా ఇలా ఉండి ఇలా ఉంటే ఆయనకి ఒక్కసారి ఇలా చూసేటప్పటికీ ఈ మధ్యలో రాముడు పట్టుకున్నట్టు అది ధనస్సులా కనపడింది. అయితే ఇక్కడ ఒక చిన్న చమత్కారం ఉంటుంది. ఇక్కడ వెంట్రుకలు లేవు ఈ మధ్యలో అన్న విషయం సుస్పష్టం. ఎందుకని అంటే సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి. అయితే అమ్మవారు మామూలుగా ఇలా కూర్చుందనుకోండి, ఆ కనుబొమ్మలు కలిసి లేవు అన్నది తెలుస్తుంది. కనుబొమ్మలు ముడి వేసిందనుకోండి, అసలు అక్కడ అంటే 2 కనుబొమ్మలు కలుసుకునే చోట, ఆ బొట్టు పెట్టుకునే చోటుకి కింది భాగంలో వెంట్రుకలు ఉన్నాయా లేవా అన్నది తెలిసే అవకాశం ఉండదు, ఎందుకంటే ముడత పడుతుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద చిక్కు వస్తుంది. అసలు కనుబొమ్మలు 2 ముడి వెయ్యాలంటే ఒకటి చింత ఉండాలి, ఏదో ఆలోచన ఉండాలి, దేని గురించో ఆలోచిస్తూ ఉండాలి. దేని గురించో ఆలోచన ఎందుకు ఉంటుంది? ఏదో కోరిక ఉంటే, ఏదో విషయం అర్థం కాకపోతే, దేని గురించో ధ్యానం చేస్తుంటే అప్పుడు ప్రసన్నంగా ముఖం ఇలా ఉండకుండా ఇలా కనుబొమ్మలు ముడిపడతాయి. ఏదో ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఏదో విషయం స్ఫురణకి రాలేదు, స్ఫురణకి రాకుండా ఆలోచిస్తూ ఉంటే అది సహజమైనటువంటి మార్పు. కనుబొమ్మలు 2 ఇలా ముడిపడతాయి. మరి అలా ముడిపడితే కదూ ధనస్సులా కనపడుతుంది, బాగా దగ్గరగా చేరి కనపడేటటువంటి లక్షణాన్ని పొందుతుంది. అసలు అమ్మవారు దేని గురించి ధ్యానం చేస్తుంది? ఆవిడ దేని గురించి ఆలోచిస్తుంది? ఆవిడికి ఆలోచించడానికి ఏముంది? అయ్యో ఇది ఎలా తెల్లవారు లేస్తే అన్న ఆలోచనకి అవకాశం ఏముంది ఆవిడికి అంటే? దీని పరిష్కారం శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు. భ్రువవు భుగ్ని కించిత్ భువన భయభంగవ్యసనిని అన్నారు. అయ్యో నా బిడ్డలు వీళ్ళందరూ ఏదో ఒక దానికి ఎప్పుడూ ఏదో అలమటిస్తూ ఉంటారే, ఏదో లేదని బాధపడుతుంటారే, వీళ్ళని నేను ఆదుకోగలను, వీళ్ళని నేను కాపాడగలను, కానీ వీళ్ళకి బుద్ధి ఇచ్చాను, వీళ్ళొక్కసారి నా వంక తిరిగి నమస్కరిస్తే నేను అనుగ్రహించవచ్చు.